యువర్ ఆనర్, కోర్టుకి తీర్పుకి ఇంత మార్పుట్టే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా యువర్ ఆనర్. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరమేమిటో మరిచిపోయిన తరువాత గాని శిక్ష పడదబ్బా. పెద్ద రావు డైలాగు ఇప్పటికి కూడా ఈ డైలాగు డొక్కుదు కానే కాలేదోల్లా కాదు కూడా ఎట్లనో చెప్తా. ఏంటంటే ఎన్నడో వెనకట ఒగైన తప్పు చేసిండని జైలేసిరు. ఇప్పుడు ఆయన మంచోడని 39 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది కదా. చెప్పురి కథ. జై తీర్పు, జై తీర్పు. మీరు ఈ ముచ్చట చూడురు మరి. ఇగో ఈ తాత ఓపికకు మొక్కాల్సిందేనోల్లా. ఒకటా రెండా 39 ఏండ్లు అదాలత్తోని కొట్లాడిండు. అయితే ఈ తాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో సర్కార్ ఆఫీసులా బిల్లింగ్ అసిస్టెంట్ అనే కొలువు చేసేటోడు. అయితే ఏదో బిల్లు కోసం 100 రూపాయలు లంచం తీసుకున్నాడని ఈయన మీద కేసు పడ్డది. ఎప్పుడు 1986లా, అంటే ఇప్పటికి 39 ఏళ్ల కిందట అన్నట్టు. 100 రూపాయల లంచం కేసు. నేను లంచం తీసుకోవాలని ఎంత చెప్పినా ఇన్లే. కేసు అయితే పడ్డది. ఏడాది జైలు శిక్ష వేసింది. ఇక దీని మీద ఈ ప్రసాద్ కోటల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడోల్లా. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 100 రూపాయలు లంచం తీసుకోలేదని 39 ఏళ్ళు కొట్లాడిండు. లాస్ట్ కు హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రసాద్ లంచం తీసుకోలే, ఆధారాలే లేవు, పాపం ఆయన నిర్దోషికి అనవసరంగా శిక్ష పడ్డది, బదనాం చేసిరు అని చెప్పింది. తీర్పు మంచిగానే చెప్పింది. కానీ ఎప్పుడు చెప్పిందోలా ఈ కరెస్ట్ తీర్పు రావడానికి 39 ఏళ్ళు పట్టింది. ఈయన మీద కేసు పడ్డప్పుడు గిట్లున్న మనిషి తీర్పు వచ్చే వరకల్లా గిట్ల అయిపోయిండు, తాత లెక్క మారిపోయిండు. అంటే ఇక ఏమనాలా మీరే ఎప్పురి. నిజం ఏ నాటికైనా బయట పడాల్సిందే. న్యాయం జరంత లేటుగానే జరుగుతుంది. మరీ 39 ఏళ్ళ ఆలస్యమా? మరి 39 ఏళ్ళు ఈయన నింద మోసిండు అన్నట్టే కదా. ఈయన ప్రమోషన్లు గిమోషన్లు పోయినాయి అన్నట్టే కదా. గట్ల బదనామైనందుకు జుర్మానా కట్టాలని కూడా చెప్పిందట కోర్టు. మొత్తానికి నిజం నిప్పులాటదని నియమాల్లో మలక రుజువైంది. కాకపోతే 39 ఏళ్ల తర్వాత అయింది. ఇక ఈ కోర్టు తీర్పుల మీద ఏమంటారో మీరే అనుర్రి.